అలా ఉండరు. థ్యాంక్ యూ అన్న. మీరు ఎన్ఆర్ఐస్ అందరూ ఇంకా ఓన్ చేసుకోవాలి. పొజిషన్ అనేది వస్తూ పోతూ ఉంటుంది అన్న. బట్ ఎస్, మా ఎన్ఆర్ఐస్ మేము ఓన్ చేసుకుంటాను నేను. చాలా సంతోషం మల్లారెడ్డి అన్న. ఈరోజు మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఈ యొక్క కన్వెన్షన్లో అందరూ కూడా సేవ చేసేటువంటి ఒక మంచి భావన గుణం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీద కలవడం చాలా సంతోషం. ఆనాడు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీఏ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పేరిట విశ్వేశ్వరరెడ్డి అన్న అప్పుడు మాకు సుపరిచితం. ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి ఉద్యమంలో ఎన్ఆర్ఐలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కావాలనే ఒక వాదాన్ని వినిపించినటువంటి ఆ సందర్భం మళ్ళొకసారి గుర్తుకొస్తూ ఉన్నది. ఈ సందర్భం ఈ తెలంగాణను భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే గొప్ప రాష్ట్రంగా ఉంచాలనేటువంటి భావనతోని మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ప్రపంచంలో ఉన్నటువంటి అందరు ఎన్ఆర్ఐలు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా చిన్న గ్రామాలు, అనేక గ్రామాలు అభివృద్ధి కావాల్సినటువంటి అవసరాలు సందర్భాలున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వాలు ఎన్ని చేసినా కూడా మన వంతు బాధ్యతగా ఈ యొక్క అభివృద్ధిలో అందరం కూడా ఈ యొక్క చేదోడు వాదోడుగా ఈ యొక్క ప్రజలకు సేవలు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాల్లో ముందుకు పోయేటువంటి గొప్ప డాక్టర్లు కానీ ఇంజనీర్లుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క వేదిక మీద మన అందరికి కూడా కలవడం అనేది చాలా సంతోషం. తప్పకుండా ప్రభుత్వ పరంగానే కాకుండా ఈ యొక్క ప్రభుత్వేతరంగా కూడా ఉన్నటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి అనేక మంది మల్లారెడ్డి అన్నటువంటి వాళ్ళు ఈ యొక్క గొప్ప స్ఫూర్తితోని ముందుకు నడవడం చాలా సంతోషం. ప్రత్యేకంగా మేము ఈ యొక్క సేవా కార్యక్రమాలలో అనేక ఉంటాం. నేను 2018లో స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సమయంలో యోయో టీవీలో అన్న మల్లారెడ్డి అన్న నాకు చాలా అప్పుడు ఉన్నటువంటి టీం అంతా కూడా నాకు కోఆపరేట్ చేసేటువంటి విధంగా నేను చేస్తున్నటువంటి ప్రచారాలను కానీ తర్వాత నేను ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. దాంట్లో ఆనాడు మల్లారెడ్డి అన్న పాత్ర కూడా ఉన్నది. దానికి ప్రత్యేకంగా మల్లారెడ్డి అన్నకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిసారి జీటీఏ ఈ యొక్క ఆవిష్కరణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు విశ్వేశ్వరరెడ్డి అన్న కూడా ఆహ్వానించినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆనాడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏ విధంగా అయితే కార్యాచరణలో నిమగ్నమై పోయిందో ఇలా మన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ జీటీఏ కూడా ఆ విధంగా పోతూ ఉన్నది. ఇలా చూస్తే చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నది. ఈ విధంగా అందరూ కూడా ఈ యొక్క దీంట్లో పాల్గొనడం అందరికీ సంతోషం. ప్రత్యేకంగా మల్లన్నకు, ప్రత్యేకంగా విశ్వేశ్వరన్నకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మా నెక్స్ట్ కన్వెన్షన్కి మళ్ళీ మీరు గెలిచి మినిస్టర్ అయ్యి మీరు రావాలని కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇంకా ఐ బిలీవ్ 1-2 జిల్లా